11 తర్వాత శనివారం రోజు ముక్కోటి ఏకాదశి రావడం జరిగిందని కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ జగన్నాథన్ విజయ్ కుమార్ ప్రధాని పూజారి సీతారామచారి పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం ముక్కోటి ఏకాదశి వైభవంగా నిర్వహించారు. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయం వద్ద ఆలయ భక్తులు బార్లు తీరారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని 30,000 భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 50 లక్షల రూపాయలతో ఆలయ గోపురం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా పిలిచి గత 5 రోజుల క్రితం పిలిచి ఇలాగా ముక్కోటి ఏకాదశి శనివారం వచ్చినందుకు భక్తుల రద్దీ అంటే ఆయన ముందే ఊహించి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయమన్నారు. అలాగే మేము కానీ మా టీం మెంబర్స్ బోర్డు మెంబర్లు అందరూ ఈఓ స్టాఫ్ అందరూ కూడా కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఎలా చేయాలి ఏంటి అనేది ముందుగా జనాలు ఎక్కువ వస్తారని ఊహించి మేము అన్ని ఏర్పాట్లన్నీ మంచి చక్కగా చేయడం జరుగుతుంది. ఈరోజు మేము సుమారు 30,000 మంది అంటే 25,000 నుండి 30,000 మంది వస్తారనుకున్నాం భక్తులు. కాకపోతే మేము ఊహించిన దానికన్నా రెట్టింపు జనం రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు సుమారు పైన 10 దాటిపోయినా కూడా ఇంకా కూడా ఈ లైన్ అంతా కూడా జగన్నాథపురం వంతెన వరకు వెళ్ళిపోయింది. మరి ఈ కరోనా వల్ల కొంత తగ్గడం తెలియదు, లేదంటే మరి మొన్న రాజగోపురం డిసెంబర్ 6న ఓపెన్ చేసాం, మరి దాని దృష్టే తెలియదు. భక్తులు అయితే చాలామంది రావడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగంలో వెంకటేశ్వర స్వామి సమానమైన దేవుడు ఇంకా ఎవరు లేరు. వెంకటేశ్వర స్వామి నమస్కారం చేసుకుంటే అన్ని దేవుడికి నమస్కారం చేసినంత ఫలితం కూడా వస్తుంది. శ్రీ వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం ఈరోజు చాలా విశేషమైన రోజు. ఎందుకంటే వైకుంఠంలో క్షీరసాగరంలో శేషపానం మీద ఉన్న శ్రీ విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్దైన ఏకాదశి నాడు లేచి కూర్చున్నాక ఋషులు మునులు నారదులు వాళ్ళందరూ వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన పూజించారు. వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తిని కోరారు, అయ్యా మీ దర్శనం కోసం ముక్కోటి దేవతలందరూ కూడా వేచి ఉన్నారు, 7 ప్రాకారాల కింద ఉన్నారు, మీ దర్శనం కోసం చాలా పరితపించి చూస్తున్నారు, మీకోసం హారతులు దీపాలు నైవేద్యాలు రెడీ చేసి ఉంచారు, మీరు మాకు దర్శనం ఇప్పించాలని వారు మా ద్వారా వర్తమానం పంపించారు. నేనే కిందకు వస్తున్నాను, 7 ప్రాకారాలు దాటి ఉత్తర ద్వారం గుండా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు నేనే వస్తున్నాను కిందకి, అందరూ అక్కడ ఉండమని చెప్పి దర్శనమిచ్చారు. ఆ ప్రకారంగా ఆ వైకుంఠ ఏకాదశి అయింది. విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి 7 ప్రాకారాలు దిగి ఉత్తర ద్వారం దగ్గర వచ్చారు కాబట్టి ఆ ముక్కోటి దేవతలు అంటే మన ముత్తాతలు తాతలు కూడా అందరూ ఉంటారు. అందరూ కూడా ఆ రోజు